హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొంతమంది, అన్నయ్య ఏం చేస్తున్నావు, మాకు ఏదైనా జాబ్ ఉంటే చూడు, మేము కూడా వచ్చి చేసుకుంటాం అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. నేను వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా మనం చేద్దామంటే కుదరదు. కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో నేను చేస్తుంది ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. నాకు నిజంగా నా జోబుల నుంచి ₹1 కూడా ఖర్చు అవ్వదు. సో అలాంటి ఫీల్డ్ ఏదైనా ఉంది, అది చేయగలము అంటే అది ఒక్క రియల్ ఎస్టేటే ఉంది. ఈవెన్ కస్టమర్ వచ్చినా సరే ట్రావెల్ అంతా కంపెనీ చూసుకుంటుంది, ఫుడ్ ఇదంతా కూడా కంపెనీ అరేంజ్ చేసుకుంటుంది. మనం చేయవలసింది ఏంటి, యాజ్ ఎ రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా కానీ మేనేజర్గా కానీ ఉన్నప్పుడు మనం మొబిలైజ్ చేసుకుంటూ కస్టమర్స్ని ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. కొంతమందికి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి రకరకాల ఇంట్రెస్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. నిజంగా అయితే నా మైండ్ సెట్ అయితే జాబ్ నో, అస్సలు జాబ్కి నా మైండ్ సెట్కి 1% కూడా సెట్ అవ్వదు. సో కాబట్టి జాబ్స్ చేశాను, మానేశాను, ఇంకా ఇదే బిజినెస్ అనమాట, సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇంకా ఎందుకంటే మనకి అది సెట్ అవ్వదు, మనకి ఒక లీవ్ కావాలన్నా మేనేజర్కి అడగాలి. సో ఇదంతా సెట్ కాదనమాట. నిజంగా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే మనిషికి కంపల్సరీ ఉండాల్సింది నమ్మకం, గుడ్ విల్. సో మనకి గుడ్ విల్ ఉంటేనే కస్టమర్ని మనల్ని ట్రస్ట్ చేస్తారు. సో ఆ గుడ్ విల్ అనేది ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్స్ కానీ చాలా వరకు మన పర్సనల్ అకౌంట్కి పంపించడం జరుగుతుంది అమౌంట్, అలాగే కంపెనీ అకౌంట్ కూడా పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. సో రియల్ ఎస్టేట్ చేయడానికి నేను ఏదో చదువుకోవాలి గల, లేకపోతే నాకు ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి గల అనే అవసరం అయితే ఖచ్చితంగా లేదు. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది ఎవరైనా చేయొచ్చు, ఈవెన్ చదువుకోను లేనాడు కూడా చేయొచ్చు. చాలామంది చేస్తున్నారనమాట. అండ్ బేసిక్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మంది లేడీస్ కూడా చాలా వరకు చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మాట్లాడగలరు, సో కస్టమర్ని మౌల్డ్ చేయగలరు. చాలా వరకు చూస్తున్నాం మనము, ఎక్కడ కూడా రిసెప్షనిస్ట్గా కూడా లేడీస్ని పడతారు. ఎందుకంటే బేసిక్గా సైకాలజీ ప్రకారం ఏంటంటే అబ్బాయిలు మాట్లాడితే ఎవరు వినరు, కానీ అమ్మాయిలు మాట్లాడితే కొంత వింటారనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని చాలామంది అమ్మాయిలు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారన్నమాట. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, డెఫినెట్గా ఫ్రెండ్స్, మీరు రియల్ ఎస్టేట్ ఒకసారి ఈ ఫీల్డ్లోకి వచ్చి దీని టేస్ట్ కనుక రుచి చూసినట్లయితే మరి లైఫ్లో ఇంకా ఉద్యోగం అనరు, అలాగే ఇంకోటి అనరు అనమాట. అంత బాగుంటుంది ఫీల్డ్. ఎంజాయ్ చేయొచ్చు, డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.